డాక్టర్ మేడం. హలో మేడం. నీకింకా వేరే పనే లేదా? పని ఎందుకు లేదు? అదే పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఏం పని? యాక్చువల్గా మేడం, ఈ సిరప్ ఏమో మా అత్తయ్యకి 4 సార్లు ఇమ్మని చెప్పారు మేడం. ఈ టాబ్లెట్లేమో మా చిన్నాన్న తమ్ముడికి టిఫిన్కి ముందు ఇమ్మన్నారు. అదే మేడం. ఇది ఏ పిచ్చా నీకు? అన్నీ అలా కలిపేయద్దు. టాబ్లెట్స్ మారిపోయాయంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం, నా మెమరీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు చెప్తా చూడండి. ఈ సిరప్ మా చిన్నాన్న తమ్ముడికి 2 సార్లు వేయాలి. అలాగే ఈ మెడిసిన్ మా అత్తయ్యకి టిఫిన్ ముందు ఇవ్వాలి. అంతేగా? గెట్ అవుట్. సారీ మేడం. ఇదేమో గెట్ అవుట్. ఓకే మేడం, ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్ గా సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సారీ. నిన్ను ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఆ పేషెంట్స్ బుర్ర తినేస్తున్నారు. చూస్తుంటే ఇవన్నీ సూర్య తెలివితేటలాగా అనిపిస్తుందమ్మా. నువ్వంటే వాడికి ఇష్టమని నాకెందుకు డౌట్ గా ఉంది. అటు చూడవే, ఎలాంటి రొమాంటిక్ మూడ్ లో తేలుతూ వెళ్తున్నాడు. ఇంకా పోనీ కూడా కలుగుతాను. అన్న పైసలు దేయ్. అన్నా ఇప్పుడే వచ్చా. నీకు దండం పెడతా అన్న, పైసలు లేవన్నా. డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతా. పిల్లలు, మనం ఎక్కడ ఆగాం? ఓకే, సరే. మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ఓకే సన్నీ, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఇంజనీర్ అవుతా. గుడ్, వెరీ గుడ్. మరి నువ్వమ్మా? మదర్ టెరెసా. మంచిదమ్మా, మంచిది. ఆదిత్య, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? రుద్ర. పెద్దయ్యాక రుద్రనవుతా. భయపడాలి, నన్ను చూసి ఎవరైనా భయపడాలి. ఎగ్జామ్ రాయకపోయినా సరే పాస్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడూ చేయకు. భయపెట్టి బిర్యానీ తినడం కంటే కష్టపడి గంజినీళ్లు తాగడం మంచిది. కూర్చో. ఆదిత్య, దెబ్బతిని నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ బాధ నాకుంది. అన్యాయం చేస్తే వచ్చే ఆనందం చాలా చిన్నది. అదే న్యాయంతో వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఎల్లప్పుడూ న్యాయంగానే ఉండు. అర్థమైందా? వెళ్ళి చదువుకో. వీడా అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగి చూస్తున్నాడు. నాకు ఆకలిస్తుంది. బాగా ఆకలిస్తుంది. నాకు తినడానికి ఏమన్నా పెట్టట్రా. కావాలా? బాసు టిఫిన్ తవ్వడానికి వెళ్ళాడా లేదా తయారు చేస్తున్నాడా? నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయే. పరిగెడుతున్నాయి. పరిగెట్టే. దొరికింది ఆపిల్. నా దగ్గర రెడీమేడ్ ఫుడ్ ఉంది. సరే, బాస్ వచ్చేలోపు దీంతో మేనేజ్ చేద్దాం. ఈ హాస్పిటల్లో ఒక తలగడ కూడా లేదు. తలగడ
దొరికింది దొరికింది పద గాల్లో తేలినట్టుందే. అరే డాక్టర్ మేడం మీరా? మేడం ఇందులో ఏముందో తెలుసా? ఇందులో కాశ్మీర్ నుంచి కేసరి, కాకినాడ నుంచి పూతరేకులు, కాజాలు. నన్ను ఎందుకలా చూస్తున్నారు? అయినా ఇవన్నీ మా చెల్లెలి కోసమే. నోర్మూయ్. ఇలాంటి పిచ్చి పని చేయడానికి నీకు సిగ్గేయడం లేదా? మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? మా పిన్నని, బాబాయ్ అని, తాతని, అత్తంటూ హాస్పిటల్ అంతా మీ వల్లే. బెడ్స్ ఖాళీ లేక ఎంతమంది పేషెంట్స్ వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. మీరు చేసిన ఈ పిచ్చి పని వల్ల మీ ముఖం చూడాలనిపించడం లేదు. నాకింకెప్పుడు మీ ముఖం చూపించొద్దు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. నెలల్లో ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి. అర్థమైందా? ఏం కావాలి? ఈ కంపెనీ. ఈ కంపెనీ? అవునా? ఒక పని చేయి, బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు, లేదంటే మా కంపెనీ నుండి 50% షేర్లు కొనుక్కో. నేను ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోను, ఏ కంపెనీలో షేర్లు కొనను, కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి. పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా ఏంటి? నీ ఇంటి నుంచి వస్తున్నా. ఎవరా నువ్వు? ఇదిగో ఫోన్ చేయి. హలో. మనుషులు పాప మెడపై కత్తి పెట్టి భయపెడుతున్నారు. భయం వేస్తుందండి. మీరు త్వరగా రండి. ఏదైనా చేయండి. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ అండి. నన్ను క్షమించండి. కావాలంటే నా కంపెనీ తీసుకోండి, కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? రుద్ర మహారాజ్. మళ్ళీ చెప్పు. గట్టిగా చెప్పు. రుద్ర మహారాజ్. నాన్న అయిపోయింది. ఒక్క రోజులో నా జ్వరం తగ్గిపోయింది. మంచి డాక్టర్. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? మంచిది. ఆహా, కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంకా మీరు వెళ్ళిపోలేదా?
ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం. ఎంత డబ్బులిచ్చాడు మీకు? అలా అనకమ్మా. 2 రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను. అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అందరికీ బంధువు అవుతాడమ్మా. ఎందుకంటే వాడు చాలా మంచోడు. ఎదుటివారి కష్టాల్లో ఉంటే వాడు చూడలేడమ్మా. తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా? అవునమ్మా, వాడు నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు. కానీ నాకు కూతురు లేదు. నాకు కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చేసుండేదాన్ని. మీలాంటి డాక్టర్స్ పేషెంట్ నాడు చూసి కళ్ళను చూసి వైద్యం చేస్తారు, కానీ మీరు సూర్య కళల్లో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోయారు. చూడమ్మా, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. డాక్టర్, ఉమ్, మీరు నన్ను పిలిచారంట? అవును వర్ష. గాంధీనగర్లో ఉండే అనాథాశ్రమం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రోగ్రాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఓకే డాక్టర్.